సిక్స్ టీవీ ప్రధానికానికి మరి అదేవిధంగా ఎంకర్ రాజేష్ గారికి మన కోడిశ్రావు గారికి విఠలన్నకు అదేవిధంగా ఓసు శ్రీనివాస్ యాదవ్ గారికి అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఈ కేటీఆర్ గారు ఏం ఆర్గ్యూ చేస్తుండే ఇలా అవినీతి ఏం జరిగింది అంటున్నాడు ఆయన హెచ్ఎండిఏకు నేను హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన మినిస్టర్ నేను అంటాడు ఇక్కడ ఆయన మరి అన్ని తెలిసిన ఆయనకు ఒకటి తెలవాలి ఏంటంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలోని రూల్స్ ఒకటి చాలా స్పష్టంగా ఉన్నాయి. 10 అసలు కేసు జరగడానికి ప్రధాన కారణం ఈ పాయింటే 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులు లావాదేవీలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అదేవిధంగా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని చాలా స్పష్టంగా ఉంది. 10 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలు జరిగినప్పుడు ఇక్కడ దాదాపు 47 కోట్ల రూపాయలు ఎలాంటి అనుమతులు లేకుండా క్యాబినెట్ అనుమతి కూడా లేకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా మరి కేటీఆర్ గారు సొంత జేబు సంస్థలాగా ఆయన ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆయన ఏదైతే మినిస్టర్ ఉందో ఆ హోదాలో నేను చేసినా అంటాడు. అది 10 కోట్ల కంటే ఎక్కువైంది కాబట్టి చాలా క్లియర్ ఇల్లీగల్. మరి ఏదైనా ఫారెన్ కనుక ఏదైనా మనం కరెన్సీని బయటకు పంపించినప్పుడు ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. పెమా ఉల్లంఘన కింద కూడా వస్తుంది అది. ఇప్పుడు ఈయన మీద ఆల్రెడీ ఏసీబీ ఒక కేసు పెట్టింది మొన్న. ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పెమా ప్రకారం కూడా మళ్ళీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతుందో అది కూడా మళ్ళీ ఈయన మీద కేసు పెట్టింది. పెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ప్రకారం ఇంకొక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇవి రెండు నిధుల దుర్వినియోగం కిందకు వస్తాయి చాలా స్పష్టంగా. ఈ పాయింట్ తోటి ఆయన మీద కేసు కానీ ఎఫ్ఐఆర్ కానీ నమోదైంది. మరి ఇంకోటి ఏంటంటే ఈయన దగ్గర పర్మిషన్ తీసుకొని గవర్నర్ గారు ఏదైతుందో గవర్నర్ గారిలోని ఏసీబీ యాక్ట్ ప్రకారం గవర్నర్ గారు పర్మిషన్ తీసుకొని ఆయన్ని అరెస్టు రంగం సిద్ధమైంది. అదేవిధంగా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది చాలా క్లియర్ గా వైలేషన్ అర్థమవుతుంది. మరి దీన్ని ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు చెలవలు పలవలు చేసి మేమేదో శుద్ధపూసని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నా అర్థం కావట్లేదు. 10 కోట్ల రూపాయల కంటే రూల్స్ ప్రకారం వద్దు అని తెలిసిన తర్వాత తాను ఒక మంత్రి అయి ఉండి మరి అరవింద్ కుమార్ గారు ఉన్నారు. మరి అరవింద్ కుమార్ గారు కూడా ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీకి మరి ఆయన కూడా ఐడియా ఉండాలి కదా. సో వీళ్ళందరూ కూడా ఒక కుమ్మక్క అయినట్టుగా మరి దాదాపు వీళ్ళు 47 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీనివల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 8,6,00,000 రూపాయలు మరి మున్సిపాలిటీ వాళ్ళ డిపార్ట్మెంట్ హెచ్ఎండిఏ మీద ఫైన్ వేసింది. ఇంకొక డిపార్ట్మెంట్ మొత్తం సుమారుగా ఒక 56 కోట్ల రూపాయల దాకా ఇక్కడ నిధుల దుర్వినియోగం జరిగింది. అప్రోప్రియేషన్ దుర్వినియోగం అనేది చట్ట ప్రకారం నేరం కదా చెప్పండి. అది నేరం కాకుండా మరి అన్ని నేరం జేబు సంస్థ కాదు. కేసీఆర్ కాదు, కేటీఆర్ గారు సొంత సంస్థ కాదు. ఇది వాళ్ళు చేశారు. లైన్ నడుస్తుంటే ఇంకొకటి రాజేష్ గారు ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ఏం జరిగింది పోయిన సంవత్సరం అంటే అక్టోబర్ 23 నాడు అగ్రిమెంట్ జరిగినప్పుడు యాక్చువల్ గా అప్పుడు మరి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఫారెన్ కి డైరెక్ట్ గా అమౌంట్ ఎక్స్చేంజ్ అని పంపించవచ్చా అదొకటి మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి ఇది సొంత వాళ్ళ ఇల్లా ఇదేమన్నా కుటుంబమా అంటే తెలంగాణ రాష్ట్రం వాళ్ళ జాగిర్ అనుకున్నారా నాకు అర్థం కావట్లేదు. అంటే చట్ట ప్రకారం కూడా పోలేరా కనీసము ఫార్ములా ఈ రేసు 9, 10, 11, 12 అని మొత్తం ఆయన డిసైడ్ చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 11 నాడు శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న కేటీఆర్ ఏమంటారంటే మీరంతా ఇదంతా మీ యొక్క 6 గ్యారంటీలు కావచ్చు ఈ అప్పల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ యొక్క ఈ కార్ కేసు అని చెప్పేసి పెట్టారు తప్ప అసలు ఏం లేదు, ₹1 అవినీతి జరగలేదనే విధంగా చెప్తున్నారు. ఆయన చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. నేను చెప్తున్నా రాజేష్ గారు మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను బీయింగ్ అడ్వకేట్ గా అవినీతి కాదు నిధుల దుర్వినియోగము 10 కోట్ల రూపాయల కంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఆ డెవలప్మెంట్ అథారిటీ కింద 10 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. తీసుకొని ఎడల అది నిధుల దుర్వినియోగం కిందకే వస్తుంది. అదే విధంగా కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఫెమా యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఆ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐకి తెలియజేయాల్సిన రూల్ ఉంది. చాలా స్పష్టంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటంటే లెక్కలేంతనం ఏమవుతుంది నాదే కాదు ఇది మన ఇల్లా. నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూస్తే అక్కడ మీ ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కాస్త అంటే కొంచెం పరిధి దాటి కొన్ని ప్రవర్తించినట్టు కనబడుతుంది. చెప్పు పట్టుకొని చెప్పు చూపించడం అంటే ఆ రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంచెం రెచ్చగొట్టే విధంగా చేసినట్టు కనబడుతుంది. అది కూడా తప్పే కదా. ఒకటి గమనించండి 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అసెంబ్లీలో ఏదైతుందో రూల్స్ కూడా వీళ్ళు ప్రొసీడింగ్స్ కూడా చాలా చేంజ్ చేశారు. వాళ్ళకి చాలా అనుకూలంగా అంటే ఒక అసెంబ్లీ ఒక సభ్యుడు లేచి కనీసం కొద్దిగా ఫ్రీగా మాట్లాడేట్టు కూడా లేకుండా ఆ రూల్స్ నేను రూల్స్ కూడా చదివాను అంటే ఎంత స్ట్రిక్ట్ చేశారు. మరి నిన్న మనం చూసాం హరీష్ రావు గారు ఉరికిపోయి ఒక ప్లాన్ ప్రకారం అందరు నేర్చుకుని ఒక దొంగల మూటలాగా వెళ్ళి మరి అలా అసెంబ్లీ స్పీకర్ మీద పడటం అంటే స్పీకర్ ఏంది ఇండివిజువల్ అండి ఒక సంస్థ రాజ్యాంగబద్ధ సంస్థ ఆయన అదొక ఆఫీస్ మీదికి పోవటం అంటే ఏంటన్నది ఇలా ఆయన ఒక సస్పెండ్ చేయాలని నన్ను అడిగితే ఇట్లాంటి పదాలు అంటే కావాలని రెచ్చగొట్టమా శ్రీనివాస్ గారు మీరు కూడా అర్థం చేసుకోవాలి. మనం ఏంటంటే రాజ్యాంగం మన చుట్టం కాదు, ఎవరు చుట్టం కాదు, ఎవరైనా చేయాలి ప్రకారం పోవాలి.
మనం ఏం చేసిన ఏం కాదు, వాళ్ళు ఏమైనా చేస్తే మనం రాజకీయాలు ఎందుకు పొందాము, ఎన్నాళ్ళు రాజకీయాలు ఎందుకు పొందుతారు? మీరు కాళేశ్వరం మీద అవినీతి జరిగింది, ఇప్పుడు ఆ కమిషన్ కూడా పొడిగించడానికి అవకాశం ఉంది. ఇంకా అన్ని చూస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్కటి మీరు అంటున్నారు, ఇంతకు ముందు కూడా అన్నారు, ఏదైనా లీగల్ గా ఫ్రేమ్ చేయాలి. ఎందుకంటే వ్యక్తిగత కక్షలు ఎవరి మీద కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరికి లేవు. ఇక్కడ చేసిన తప్పుని, చేసిన అవినీతిని ప్రజలకు తెలియాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మీరు ఇన్నాళ్ళు దోసుకొని దాచుకున్నారు అని ప్రజలకు కక్కాల్సిన అవసరం కూడా ఉంది. చేసిన తప్పులకు చెరసాల వెళ్ళక తప్పదు. రైట్. కోటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. కోటేశ్వర గారు, నేను అసెంబ్లీలో చెప్పిన పరిణామాలు గతంలో ఎప్పుడన్నా ఇలా చూసామా? ఎందుకంటే గత 10 ఏళ్ళలో మేము అసెంబ్లీ నడిపించాము, కానీ ఎప్పుడు ఈ రకంగా గారు సభ నడపడంలో మీరు ఫెయిల్ అవుతున్నారా, లేక వాళ్ళు కావాలని సభ నడిపించలేకపోతున్నారా? మొన్నటి వరకు హుందాగా నడిచిన సభ ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్లు కావచ్చు, ఈ మీ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఒక అధికార పార్టీలో ఉన్నప్పుడు కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంటుంది. చూస్తూ ఉంటాం మధ్యలో ఏ రకంగా కామెంట్ చేస్తుంటారు ఎమ్మెల్యేలు ఏంది. నేను ఏదో అంటున్నా, సభ నడపడంలో మీరు ఫెయిల్ అవుతున్నారా అని. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిణామాలు జరగలేదు. ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, ఈ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ వీళ్ళు హరీష్ రావు గారు ఏ హోదాలతో అసలు సభలో మాట్లాడుతున్నారో అర్థం కాదు. వాళ్ళు ఉపనాయకులు అర్థం కాదు. వాళ్ళకున్న ఇప్పుడు మీరు ఒకటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. శ్రీనివాస్ గారు మీరు గమనించాలి కొన్ని. శ్రీనివాస్ యాదవ్ గారు మనం ఏంటంటే కొన్ని గమనించకుండా మనం ఎదుటోళ్ళు మాట్లాడినప్పుడు అట్లా నవ్వితే ఏంటంటే పబ్లిక్ రాంగ్ మెసేజ్ పోతుంది. వాళ్ళు అసలు ఏ హోదాలో మాట్లాడుతున్నారో నేను అడుగుతున్నాను. వాళ్ళు ప్రతిపక్ష నాయకుల, ఉపనాయకులు, ఏది క్లారిటీ లేదు. అందుకనే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అన్నది ఎవరు మాట్లాడుతున్నారు, దొంగే దొంగ అన్నట్టు ఉంది ఇక్కడ. ఇలా కేటీఆర్ గాని కేసీఆర్ గాని వాళ్ళ హరీష్ రావు గారు ఆర్థిక టెర్రరిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఫైనాన్షియల్ ఒక టెర్రరిస్ట్ లాగా, ఆర్థిక లాగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళ మీద అంటే జనాన్ని ఎదుటోళ్ళు ఏంటంటే ప్రేరేపించే విధంగా ఉన్నాయి వాళ్ళ యాక్టివిటీస్. మొన్న ఏమన్నారండి మీరు హరీష్ రావు గారు, మీరు విన్నారా? బిజినెస్ అడ్వైజరీ కమిటీలు మీటింగ్ లో చర్చ పెట్టాలంటే అది BAC అంటే బిస్కెట్ అండ్ ఛాయ్ లాగుంది. అంటే ఆయన కవిత్వం, ఆయన పేరడి మాటలు చూడండి. అంటే ఎంత హెచ్చరిగా మాట్లాడుతున్నావు. ఆయన ఒక ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు, అంత బిస్కెట్ అండ్ ఛాయ్ అట దాంట్లో చర్చ అట్లాగుందట ఆయన. అంటే ఎంత ఈజీగా కామెంట్ చేశారో చూడండి ఆయన. అంటే ఆయనకి ఏపటి గౌరవం ఉంది దాని సభ మీద కానీ, సభ నిబంధనల మీద కానీ, సభలో జరిగే చర్చల మీద కానీ ఆయనకున్నటువంటి నిబద్ధత ఏందో మనకు అర్థమవుతుంది. ఉరికొచ్చి మరి స్పీకర్ పోడియం దగ్గర కురుకుతున్నారు. ఉరికొచ్చి ఆయన సీనియర్ అసెంబ్లీలో ఎన్నో సంవత్సరాలు మా చిన్నప్పటి నుంచి ఉన్నారు హరీష్ అన్న, మాకు 2001 నుంచి చూస్తున్న హరీష్ అన్న, మీరు ఎట్లా ఉరుకుతారు ఆయన? అంటే ఒక సమయం పాటించేది లేదా, సభా మర్యాదలను పాటించేది లేదా? ఇప్పుడే అంత అయిపోయిన తర్వాత కోర్టులో దాని మీద FIR అయింది, ACB FIR చేసింది ఈ ఫార్ములా కింద. ఆ తర్వాత మళ్ళీ ఫెమా నిబంధనల ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా FIR అవుతుంది నిన్న. మరి అట్లాంటి సమయంలో దాంట్లో చర్చ పెట్టాలి అంటే ఎవరు ప్రజల అమాయకులా, అక్కడ ఉన్న ఎమ్మెల్యేల అమాయకులు అనుకుంటున్నారా? ఒక అంశము కోర్టు పరిధిలోకి పోయినా, పోలీస్ స్టేషన్ లో పరిధిలోకి పోయినప్పుడు, విచారణ ఉన్నప్పుడు దాని మీద అసెంబ్లీ చర్చ పెట్టొచ్చా? హరీష్ రావు గారికి ఆ విషయం తెలవదా? కేటీఆర్ గారికి ఆ విషయం తెలవదా? ఎవరిని మిస్గైడ్ చేయడానికి? అంటే వాళ్ళ సమస్యలు కూడా అసెంబ్లీ వేదిక చర్చించాలి. నేను చేసిన అవినీతి ఏంది అంటాడు. కోట్ల రూపాయలు ఆయన గేటు దాటించి, ఇండియా దాటించండి, అది అవినీతి కాదా? వితౌట్ పర్మిషన్ ఎట్లా దాటిస్తారండి? దానికి ఇది ప్రైమరీ నాలెడ్జ్, దీనికి జనరల్ నాలెడ్జ్ సరిపోతుంది, లీగల్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. మరి ఇవన్నీ వదిలిపెట్టారు. ఇవాళ భూములు చూసాం ఇందాక రాజేష్ గారు అన్నట్టుగా. మరి ఇలా ప్రభుత్వ భూములు చూడొచ్చు, రెవెన్యూ భూములు కానీ, అదేవిధంగా ఎండోమెంట్ భూములు, ఓక్ భూములు, భూదాన భూములు, ఫారెస్ట్ భూములు, ఎన్ని చేతులు మానే మీరు ఒక్కసారి కొన్ని వేల ఎకరాలు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో చేతులు మానే. మన భారతదేశంలో తెలంగాణకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే 60 ప్రజానికానికి ఇవాళ నైజాం సర్కార్ అప్పట్లో పాలించడం వల్ల చాలా భూములు ప్రభుత్వ పరంగానే ఉన్నాయి. ఆ భూములకు కేసీఆర్ గారు చెప్తే సంస్థ చెప్పి మన భవిష్యత్తు, మన దేశ రాష్ట్ర భవిష్యత్తుని తీసుకెళ్లి వాళ్ళ చేతులు పెట్టారు. ఒక మీటర్ నొక్కితే అవన్నీ నిడిపోతే కూడా ఇవాళ కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితుంది ఇవాళ. అంటే ఇవాళ మనం ఏది చేతుల ప్రాణాలు పెట్టుకున్నట్టుగా ఇవాళ రైతుకి ఎంత ఇవాళ భూమి ఎంత ఇంపార్టెంట్ అండి. రాజులకు ఎట్లా భూములో రైతులకు కూడా భూములే. ఇలా తెలంగాణ 70% రైతు భూమి. ఇలా భూములన్నీ అన్ని ఎకరాలు లెక్కలు లేవు. ఎక్కడ కూడా లెక్క మీరేనే పరిపాలించింది. ఇవాళ NIC చూడండి, NIC లో 60 ఏళ్ళు మీరే పరిపాలించారు. అన్న మీరు వినాలి అన్న, ఎదుటోళ్ళు మాట్లాడేటప్పుడు దయచేసి నవ్వుకుంటే అట్లా ఎక్స్ప్రెషన్ దయచేసి 60 ఏళ్ళు మీరు మాట్లాడేటప్పుడు మేము వికలముఖ వేసుకుని అట్లే కనబడతా ఉన్నాం పబ్లిక్. దయచేసి మీరు ఎదుటోళ్ళు మాట్లాడేది కూడా వినండి, మీరు మాట్లాడండి. మీరు కొన్నిసార్లు మీతో గతంలో కూడా మాట్లాడినప్పుడు నేను గమనించాను, ఎదుటోళ్ళు మాట్లాడిన అన్ని జ్వరపడితే కష్టం అన్న. మీరు ఎంతసేపు మాట్లాడారు, మీ టైం కాకపోయినా మాట్లాడినప్పుడు కూడా మేమేమలేదు. అక్కడ సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు, మేము విన్నాం. ఇవాళ మీరు ధరణి ఏం చేశారండి? ధరణిని తీసుకుని బంగాళాఖాతాలు గడపడానికి కారణం అదే. ఇవాళ మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు కౌలుదారు కాలం ఎక్కడదండి? అనుభవదారు వేరు, కౌలుదారు వేరు. ఎవరైనా వేశారా? మనం చూసాము. అనుభవదారులు కౌలుదారులు చాలా తేడా ఉంటది. ఎవరు కూడా కౌలుకి ఇచ్చిన భూములు రికార్డులో కౌలుకి ఇవ్వట్లేదు. అక్కడికి వచ్చేవరకు అనుభవదారు కాలంలో మనమే ఉంటాము. పట్టాలు చేర్చుకున్నప్పుడు మాత్రమే, మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా ఒక అడ్వకేట్ గా,
పట్టాలు చేయించుకునే పక్షంలో మాత్రమే అనుభవదారు ఉంటారు తప్ప మనం ఎట్టి పరిస్థితి కూడా అనుభవదారు ఉన్నాం. కాదండి ఒకటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే భూభారత్ అనేది తీసుకొచ్చి- శ్రీనివాస్ వీళ్ళు మీకు చెప్తా, మీకు అర్థం కావాలి, 60 ప్రజానికి అర్థం కావాలి. మీ దగ్గర నేను భూమి కొనుక్కున్నా, మీరు నాకు కాగితం రాసి ఇచ్చారు. ఈ కౌలుదారు ప్రజలకు చెప్పండి, నాకెందుకండి? ప్రజలకు చెప్పండి. మాట్లాడకండి. మీ దగ్గర నేను భూమి కొనుక్కున్నా, మీరేమో పట్టేదారుల మీరు పేరు అనుభవదారులు నేను అంటే కొన్నోళ్ళు నేను ఇక్కడ కౌలుదారిని కాదు. ఇక్కడ ఈ విధంగానే ఉన్న తప్ప ఎక్కడ కూడా కౌలుదారి పేరు ఎక్కడ కూడా నాకు ఒక అనుభవదారు అవకాశం ఇవ్వండి, రాజేష్ అన్న. సమయం లేదు, please, గమనించాలి. ఇలా కొన్నోళ్ళు అనుభవం ఎందుకున్నది అంటే పట్టాలు మార్చుకోవడానికి టైం లేనప్పుడు కొన్న కాలంలో ఎప్పుడైతే మనం అనుభవదారులు వస్తామో పట్టేదారు మార్చలేదు కాబట్టి అని ఉంటారు. కొన్ని కాంటాక్ట్ చేస్తాం, పెట్రోల్ బంక్ కావచ్చు అట్లా కొన్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఏంటంటే ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఆయన అనుభవదారు కిందకు వస్తారు, అనుభవదారు కింద అగ్రిమెంట్ తోటి ఉన్నప్పుడు కొనుగోలుదారు కాదు ఆయన. మరి ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఇందాక వీడియోలో ఒక మాట ఏమన్నారంటే కేసీఆర్ గారు ఎమ్మటే ట్రాన్స్ఫర్ చేయడము ల్యాండ్ అది బాగా నచ్చిందంటే అన్న అదే చాలా వివాదాల కారణమైంది. ఒక కుటుంబంలో 2-3 పిల్లలు ఉంటే ఇద్దరే వచ్చి ఒకళ్ళు తక్కువ వచ్చి వీళ్ళిద్దరు కలిసి రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత రివ్యూ చేయడానికి లేదు అవకాశం. కానీ ఇప్పుడు భూభారతిలో అట్లా కాకుండా మళ్ళీ దాని మీద కూడా రివ్యూ చేయొచ్చు. జియో ట్యాగింగ్ అనే కొత్త అంశాన్ని తీసుకొస్తున్నాము. జియో ట్యాగింగ్ అంటే మొత్తము జాగ్రఫికల్ గా అక్షాంశాలు రేఖాంశాలతో సహా కూడినటువంటి మ్యాప్ మన పాస్బుక్ లో వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో మళ్ళీ ఇంకొక దానికి చెయ్యేది కాదు. రైట్. సో ఇట్లాంటివన్నీ కూడా భూభారత చట్టాలు తీసుకురావడం జరిగింది. రైట్. ఓకే, ఒకటి కోటేశ్వరరావు గారు